ఎన్ టుడే న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజులుగా ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్న సందర్భంలో నూజివీడు రూరల్ సిఐ కె రామకృష్ణ ఆధ్వర్యంలో చాట్రాయి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి రామకృష్ణ తన సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాసరావు, విజయభాస్కర్, కానిస్టేబుల్స్ విష్ణుకుమార్, గిరిబాబులు టీంగా ఏర్పడి ఛేదించారు. చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన కోట రవి తండ్రి వెంకటేష్ అని 29 సంవత్సరాల వయసు గల వ్యక్తిని అదుపులోకి తీసుకుని తన ఇంటి వద్ద 12 ద్విచక్ర వాహనాలు పరదా కప్పి ఉండగా స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టుకు అప్పచెప్తున్నట్టుగా మరొక ద్విచక్ర వాహనంపై ఒక మేకపోతును దొంగిలించి తీసుకుపోతుండగా గుర్తించి పట్టుకోవడం జరిగిందని, చోరీ సొత్తు సుమారు 5 లక్షల విలువ గలదిగాను, ఆ ద్విచక్ర వాహనాలలో ఒకటి తిరువూరు ఏరియాకు చెందినదిగా, 3 చాట్రాయి మండలానికి చెందినవిగా, 8 ఏలూరు టూ టౌన్కు చెందినవిగా గుర్తించినట్లు సిఐ కె రామకృష్ణ తెలియజేశారు. ప్రతిభను కనబరిచిన సిబ్బందిని సిఐ కె రామకృష్ణ అభినందించారు. ఏలూరు జిల్లా చాట్రాయి పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి మోటార్ సైకిల్ దొంగతనాలు మరియు అదేవిధంగా ఈ మేకల దొంగతనాలకు సంబంధించినటువంటి కేసులు నమోదవడం జరిగింది. దీనికి సంబంధించి మన ఏలూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ ప్రతాప్ శేఖేశ్వర్ గారి యొక్క ఆధ్వర్యంలో నూజివీడు డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో నూజివీడు డిఎస్పీ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి శ్రావణ్ కుమార్, ఏలూరు ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు శ్రావణ్ కుమార్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క బైక్స్ మరియు మేకల యొక్క దొంగతనాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ముద్దాయిలు పట్టుకోవాలని చెప్పేసి బృందాలుగా ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ యొక్క బృందాల్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు కోట రవి. అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 12 మోటార్ సైకిళ్ళు, ఒక మేకని అదుపులోకి తీసుకుని రికవరీ చేసి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది.